విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం టఫ్ ఫైట్కు పెట్టింది పేరు. ఇక్కడ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. ఆ పొజిషన్ను తెలుగుదేశం పార్టీ తీసుకుంది. గత 2 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తుంది. మరి ఇప్పుడు విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ సౌత్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన వాసుపల్లి గణేష్ కుమార్కు 41% ఓట్లు సాధించి గెలిచారు. అలాగే వైసీపీ నుంచి బరిలోకి దిగిన ద్రోణంరాజు శ్రీనివాస్ 39% ఓట్లను రాబట్టగలిగారు. జనసేన నుంచి పోటీ చేసిన గంపాల గిరిధర్ 14% ఓట్లు సాధించి టఫ్ ఫైట్ ఇచ్చారు. కాపు సామాజిక వర్గం ఓట్లు గంపగత్తుగా పడడంతో సత్తా చాటారు. మరి ఈసారి ఎన్నికల్లో విశాఖపట్నం సౌత్ సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్. మరి ఈయనకు రానున్న ఎన్నికల్లో అడ్వాంటేజ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటి పరిశీలిస్తే, గ్రౌండ్లో యాక్టివ్గా ఉంటున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు, ప్రభుత్వ పథకాలన్నింటి కూడా అందేలా చూస్తున్నారు. ఇది ఈయనకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి బలంగా చెప్పుకోవచ్చు. మరి వాసుపల్లి గణేష్ కుమార్కు ఉండే మైనస్ పాయింట్స్ ఏంటి? కేడర్లో చీలిక కనిపిస్తోంది, సపోర్టు బలంగా లేదు. ఇక వాసుపల్లి గణేష్పై కేడర్లో రకరకాలైనటువంటి అసంతృప్తులు కనిపిస్తున్నాయి. టిక్కెట్ విషయంలో కూడా మల్లగుల్లాలు పడుతుండడం కూడా గ్రౌండ్లో కనిపిస్తుంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు గండి బాబ్జీ. మరి గండి బాబ్జీకి రానున్న ఎన్నికల్లో అనుకూలమయ్యేటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే, 2021లో టీడీపీ విశాఖ సౌత్ ఇన్ఛార్జిగా ఈయన్ని ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్నారు. ఇక 3 ఏళ్ల నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, ప్రజల మధ్యన ఉంటున్నారు. ఇది ఒక బలంగా చెప్పుకోవచ్చు. విశాఖ సౌత్ సెగ్మెంట్ జనంతో మమేకమవుతున్నారు, అనేక కార్యక్రమాలు కలిసి చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బలమైన అభ్యర్థి అని స్థానికంగా జనంలో అభిప్రాయం అయితే కనిపిస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తుండడం కూడా ఈయనకి కలిసి వచ్చే ఫ్యాక్టర్గా కనిపిస్తోంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంకు ఉండేటటువంటి గ్రౌండ్ రియాలిటీ. రానున్న ఎన్నికల్లో విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విశాఖపట్నం సౌత్ నుంచి టీడీపీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. ఒకవేళ వైసీపీ నుంచి వాసుపల్లి గణేష్ పోటీ చేస్తే ఆయనకు 40% ఓట్లు, టీడీపీ నుంచి బరిలో దిగే గండి బాబ్జీకి 51% ఓట్లు, అలాగే ఇతరులకు 9% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుండడం విశాఖ సౌత్లో టీడీపీ గెలుపు అవకాశాలను పెంచుతున్నట్లు సర్వేలో తేలింది. 2014 మాదిరిగానే ఇప్పుడు కూడా వార్ వన్ సైడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇదే నియోజకవర్గంలో వైసీపీ కీలక నేతలుగా ఉన్నవారు ఇటీవలే టీడీపీ జనసేనలో చేరడం కూడా ఆ పార్టీ బలాలను మరింత పెంచింది. అటువైపు వైసీపీ ఓట్ షేరుకు కారణం స్కీముల లబ్ధిదారులను నమ్ముకోవడమే. అలాగే గతంలో కాంగ్రెస్కు సంప్రదాయ ఓటర్లుగా ఉన్నవారంతా వైసీపీ వైపు ఉండడం కలిసి వచ్చే అంశంగా ఉంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేకు సరైన క్యాడర్ సపోర్ట్ లేకపోవడం మైనస్గా కనిపిస్తోంది.